నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మంత మాధురి గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే శౌర్య. ఈరోజు ఏం తీసుకొచ్చారు మా కోసం? మన ప్రేక్షకుల కోసం. నువ్వే అడిగావుగా శంకు చక్రాల గురించి చెప్పమని. అవును. శంకు చక్రాలంటే ఏంటసలు? హ్మ్. ఎప్పుడు వినడమే గానీ, చదువుతాం గానీ మర్చిపోతూ ఉంటాము. బట్ ఒక స్టోరీ రూపంలో మీరు చెప్తారు గాబట్టి బాగా గుర్తుండిపోతుంది. ఓకే. తప్పకుండా. శంఖం గురించి ముందు వివరించండి శంఖం ఈరోజు. చెప్పుకుందామా? సరే. శంఖం మన హిందూ ధర్మంలో హ్మ్. ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకత ఉన్నది. హ్మ్. ఏ శంకు చక్రాలు మన భగవంతుడికి, విష్ణుమూర్తికి, అలాగే వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి. స్వామికి ఇలా ఏమైనా శంకు చక్రాలు చూస్తాం గదా! అయితే ఈ శంఖాన్ని ముందు కొన్ని విష్ణుమూర్తికి విష్ణువుకి, విష్ణు రూపాలకన్నిటికి కూడా ఒక రకమైన ప్రతీకగా కూడా చెప్పుకుంటాం. హ్మ్. విష్ణు సుదర్శన చక్రం చాలా పవిత్రమైంది మన హిందూ ధర్మంలో. హ్మ్. అయితే ఈ శంఖాల్ని తురియము అంటే ట్రంపెట్స్ ఓకే. ఓకే. ఊదుతారు చూడు హ్మ్. హ్మ్. అలాగనమాట. సన్నాయిలు లాంటివి. అంటే బాకాలంటారు ఆ! గదా! ఆ! అట్లాగే ఊదేయడానికి ఉపయోగించేవాళ్ళు. హ్మ్. ఎలాగా సమర శంఖం పూరించారంట అక్కడ. అంటే అవును. మీ యుద్ధం స్టార్ట్ చేసే ముందు ఆ శంఖం ఊది మొదలుపెడతారు. హ్మ్. అలాగే వేదాల్లో ఏం చెప్పారు? ఈ శంఖం ఊదడం అనేది విజయానికి సంకేతం అని చెప్పారు. హ్మ్. ఏదైనా శుభసూచకంగా ఏదైనా పని మొదలెట్టడానికి శంఖం ఊదాలన్నమాట. హ్మ్. అది స్టార్టింగ్. అలాగా. శంఖం ఊదినప్పుడు శంఖారావం అని, హ్మ్. లేకపోతే శంఖునాదం అని అంటారు. దాన్ని ఘోష అని కూడా అంటారు. హ్మ్. అయితే ఈ శంఖం ఊదినప్పుడు ఏం ధ్వని వస్తుంది? ఓంకారం వస్తుంది. ప్రణవనాదమైన ఓకే. ఓంకారం వస్తుంది ఆ హ్మ్. ధ్వని. అయితే ఈ శంఖం అంటే ఏమిటి అసలు? శంఖం గురించి 2 కథలున్నాయి. ఏంటి సముద్రంలో దొరుకుతాయి ఈ హ్మ్. శంఖాలు కదా! సముద్రంలో క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు ఇవి కూడా బయటకొచ్చాయని, లక్ష్మీదేవతలకి సోదరుడని శంఖాన్ని చెప్తారు. ఓకే. ఇంకో కథ ఉంది మనకి. ఏంటంటే శంఖాచూడుడు అని ఒక రాక్షసుడుండేవాడట. అతను తపస్సు చేసి బ్రహ్మ దగ్గర ఒక వరం పొంది కృష్ణ కవచాన్ని తెచ్చుకున్నాడట. హ్మ్. ఆ తర్వాత ఏం చేశాడు? ఈ దేవతల్ని, ఋషుల్ని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. హ్మ్. పెడుతూ ఉంటే ఈ దేవతలందరూ వెళ్లి శివుడిని అడిగారట. ఎలా విష్ణువుని, శివుడిని అడిగారట. ఎలాగైనా అతని దగ్గర నుంచి మాకు విముక్తి ప్రసాదించండి. భరించలేకపోతున్నాం ఆయన అని. హ్మ్. అయితే అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడు? ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్లి ఆ కవచాన్ని అడిగి తెచ్చేసుకున్నట్ట. నాకు కానుకివ్వు అని చెప్పి దానం అడిగి తెచ్చేసుకున్నాడు. హ్మ్. ఆ తర్వాత శివుడు వెళ్లి ఆ శంఖచూడుని సంహరించాడట. సంహరించిన తర్వాత అతనిలోంచి శంఖం పుట్టిందని, హ్మ్. అతను సముద్రంలో సంహరించి సముద్రంలో పడేస్తే అతనే శంఖుగా మారి తర్వాత శంఖం రూపంలో వచ్చాడని. అతని భార్య తులసి అట. ఆమె హ్మ్. పాతివ్రత్యం వల్ల అతను నిరంతరం ఉండిపోయేలా చేసిందని చెప్తారు. హ్మ్. ఇది ఒక కథ. ఇంకా మన పురాణాల్లో శంఖం వివరణ తీసుకుంటే, శివుడు శంఖం ఉంది గానీ, ఊదినట్టు గానీ పెద్దగా ఏమి శివుడికుండదు. అభిషేకాల్లో కూడా పెద్దగా శంఖాన్ని వాడరు. హ్మ్. అది పక్కన పెడితే, మన రామాయణం తీసుకుంటే, విష్ణుమూర్తి అవతారమే రాముడు. హ్మ్. అవునా? అయితే అతని తాలూకా ఆదిశేషు లక్ష్మణుడని, శంకు హ్మ్. చక్రాలు భరత శత్రుఘ్నులని ఓకే. అలా చెప్తారు. అయిందా? ఆ తర్వాత ఇంక మహాభారతం విషయానికొస్తే, ఈ శంఖాలు యుద్ధంలో విపరీతంగా ఈ పాండవులు గాని, కౌరవులు గాని తుర్యాలుగా వాటిని ఊదినట్టు చెప్తారు. ఇంకప్పుడు శబ్దం చేయడానికి ఉన్నవి అవే కదా! అవే కదా! హ్మ్. రెండోదేంటంటే యుద్ధమే ఎక్కువ నడిచింది గదా! మహాభారతంలో. తర్వాత ఈ శంఖానికి కూడా ప్రాధాన్యత ఉందని కృష్ణుడి తాలూకా ఒక ఆయుధం శంఖమే కదా! అవును. చక్రం, శంఖం. ఆ శంఖం ఒత్తు ఉంటాడు గదా! సో, మరి విష్ణుమూర్తి కృష్ణుడు కూడా విష్ణువు శంఖం అలాగే కృష్ణుడు కూడా ఎస్పెషల్లీ మహాభారత యుద్ధంలో శంఖాన్ని ఊదాడు. హ్మ్. అయితే మనకి కౌరవులు, భీష్ముడు హ్మ్. లేకపోతే మన కర్ణుడు ఏం వాళ్ళ అంటే శంఖాలను ఊదినట్టు చెప్పారు గానీ, వాటి పేర్లు అవి పెద్దగా మనకి చెప్పలేదు. హ్మ్. అదే పాండవుల విషయం వచ్చేటప్పటికి చెప్పారు. హ్మ్. ఏమని? పాంచజన్యం ఋషికేశ, దేవదత్తం ధనుంజయః. హ్మ్. ఏ తర్వాత పౌండ్రం దద్నౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః. అంటే పాంచజన్యం అనే శంఖాన్ని కృష్ణుడు ఊదాడని, హ్మ్. తర్వాత దేవదత్తం అనే శంఖాన్ని అర్జునుడు ఊదాడని, పౌండ్రం అనే పెద్ద శంఖాన్ని భీమసేనుడు ఊదాడని హ్మ్. చెప్తారు. అలాగే ఏం చెప్తారు? అనంత విజయం రాజా కుంతీపుత్ర యుధిష్ఠిరః. నకులః సహదేవశ్చ సుఘోషో మణిపుష్పకౌ అని చెప్తారు. అంటే హ్మ్. ఏంటి? అనంత విజయం అనే శంఖాన్ని కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు ఊదాడని, హ్మ్. నకుల సహదేవులు సుఘోష, మణిపుష్పక అనే శంఖాలను ఊదేయాలని చెప్తారు. హ్మ్. ఇంకా అర్థాల విషయంకొస్తే అనంత విజయం అంటే అంతులేని విజయాన్ని ఇస్తుందట హ్మ్. ఆ శంఖం. పౌండ్రం అనే శంఖాన్ని భీమసేనుడు ఊదాడు కదా! పౌండ్రం అంటే గీతలున్నది అని అర్థమట. ఓకే. అలాగే ఈ పౌండ్రం ఏంటంటే చాలా పెద్ద శంఖమంట. దానికి హ్మ్. ఇంకొక పేరంటే తెల్లటి కలువ అనే అర్థం కూడా వస్తుందంట. హ్మ్. అలాగే అర్జునుడు ఊదిన శంఖం పేరు దేవదత్తం. హ్మ్. దేవదత్తం అని ఎందుకు అన్నారంటే అర్జునుడు వనవాసం చేస్తున్న కాలంలో
ఈ దేవతలందరికీ తపస్సు చేశాడట. హ్మ్. అందులో ఇంద్రుడొచ్చి గాంధీవం అనే ధనస్సుని, హ్మ్. శివుడేమో పాశుపతాస్త్రాన్ని హ్మ్. ఇచ్చు మిగతా దేవతలంతా సమస్త ఆయుధాలను ఇచ్చినప్పుడు వరుణ దేవుడు ఈ శంఖాన్ని ఇచ్చాడట. అందుకే హ్మ్. దీన్ని వరుణ శంఖం అని కూడా అంటారంట. హ్మ్. అయితే దేవదత్తం అంటే దేవుడు ప్రసాదించినది అని అర్థం. ఓకే. అయిపోయిందా? ఇక నకులుడు శంఖం పేరు సుఘోష. సుఘోష అంటే మంచి మధురమైన, ఆహ్లాదమైన శబ్దాన్ని వస్తుంది ఆ శంఖం ఊదితే. హ్మ్. అది. ఇక సహదేవుడు శంఖం పేరు మణిపుష్పకం. అంటే ఓకే. బంగారు మణులు ధరించిన బంగారు ఆభరణం గాని, లేదా కంకణం అని గాని అర్థమొస్తుంది. హ్మ్. అది. ఇకపోతే కృష్ణుడి శంఖం పాంచజన్యం. హ్మ్. హృషికేశుడు అంటే శ్రీకృష్ణుడు. పాంచజన్యం. పాంచజన్యం అంటే దానికి మళ్ళీ 2 కథలున్నాయి పురాణంలో. హ్మ్. ఏంటి ఆ కథలు అంటే ఈ శ్రీకృష్ణుడు, బలరాముడు, తర్వాత సుధాముడు హ్మ్. వీళ్ళందరూ ఎవరు సాందీపని మహర్షి దగ్గర విద్య నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. హ్మ్. అయితే ఈ ప్రభాస సముద్రంలో ఈ శంఖాసురుడు అతన్నే పాంచజన్యుడు అని పేరు కూడా ఉంది. అతను శంఖు రూపంలో నివసించేవాడు. హ్మ్. అతను ఏం చేశాడు ఈ సాందీపని మహర్షి తాలూకా కుమారుడిని అపహరించి పట్టుకుని వెళ్ళిపోయాడు. హ్మ్. వీళ్ళందరూ విద్య అయిపోయిన తర్వాత గురుదక్షిణ ఏం కావాలి అని గురువుగారిని అడిగారు. హ్మ్. అప్పుడు సాందీపని మహర్షి చెప్పారంట, నా పుత్రుడిని నాకు తిరిగి తెచ్చివ్వండి. నా కుమారుడిని అతను పట్టుకుని పోయాడు, అపహరించాడు అని. హ్మ్. అయితే అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి సముద్ర లోతుల్లోకి ఆ శంఖాసురుడిని సంహరించి, ఆ శంఖాన్ని తన ఆధీనంలో పెట్టుకొని గురుపుత్రుడిని అతనికి రక్షించి అతనికి గురువు గారికి అప్పగించాడు. హ్మ్. ఆ శంఖానికి పాంచజన్యం అని పేరు పెట్టి తన దగ్గరే ఉంచుకున్నాడని ఒక కథ. హ్మ్. ఇంకో కథ ప్రకారం క్షీరసాగర మథనం అయింది కదా! అయినప్పుడు 14 రకాల రత్నాలొచ్చాయట అందులోంచి. అందులో కూడా పాంచజన్యం ఒకటని. హ్మ్. ఈ పాంచజన్యం ఏమైంది దీనిని భయంకరమైన శబ్దం వచ్చేదట ధ్వని. హ్మ్. ఘోష. ఎక్కువ. ఆ! హ్మ్. అవి చూసి అసురులకే భయం వేసిందట. హ్మ్. వాళ్ళందరూ విష్ణుమూర్తిని ప్రార్థించారట. ఆ శంఖం వింటే మాకు భయమేస్తుంది. అంటే అప్పుడు తన ఆధీనంలో పెట్టుకొని విష్ణువు హ్మ్. ఆధీనంలో పెట్టుకున్నాడని చెప్తారు. హ్మ్. అలాగే ఈ పాంచజన్యం యుద్ధంలో తదుపరి ప్రత్యర్థి తాలూకా మరణాన్ని సూచిస్తుంది. అలాగే కురుక్షేత్రంలో పాండవుల తాలూకా శత్రువుల మరణాలను ముందుగా తెలియజేసేది అని కూడా చెప్తారు. హ్మ్. అయిందా? అయితే ఈ శంఖాల్లో 2 రకాలున్నాయి. ఒకటి వామావృత శంఖం, ఇంకోటి దక్షిణావృత శంఖం. దక్షిణావర్తి శంఖం. వామావృత శంఖం అంటే ఏంటంటే, ఇది పైన మన శంఖం ఎలా ఉంటుంది ముందు చివరికి ఇట్లా కోలగా ఉండి, పైకి అవును. కొంచెం వెడల్పుగా ఉండి, ఇలా ఉండి పైన రింగుల్లా బొడుపులా ఉంటుంది ఉంటుంది. గదా! అవును. అక్కడ గీతలున్నాయి చూడు. హ్మ్. అవి ఎడమ వైపు అంటే క్లాక్ వైస్ డైరెక్షన్‌లో ఉంటే హ్మ్. అది వామావృత శంఖం. హ్మ్. అంటే ఇట్లా అంటే రైట్‌కి మన తిరిగి క్లాక్ ఎలా తిరుగుతుంది? అవును. ర అవునవును. అట్లా అన్నమాట. హ్మ్. అలా ఉంటే అది రైట్ లెఫ్ట్. అది హ్మ్. వామావృత శంఖం. అది ఎడమ వైపు తెరుచుకొని ఉంటుందట. హ్మ్. అదేంటంటే దానివల్ల అది ఆరోగ్యానికి అంటే అది సాధారణంగా దొరుకుతుంది. హ్మ్. పూజల్లో వాడతారు. హ్మ్. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే అది ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రశాంతత ఉంటుంది ఓకే. అని జెప్తారు. ధార్మిక కార్యక్రమాల్లో, పూజల్లో దాన్ని విరివిగా ఉపయోగిస్తారు. హ్మ్. ఇంకోటి దక్షిణావృత శంఖం. అదెలా ఉంటుంది? యాంటీ క్లాక్ వైస్ ఉంటాయి దాని హ్మ్. ఆవృతాలన్నీ. పైనుండే వలయాలు. హ్మ్. అది ఏంటి ఎక్కువగా దేంట్లో వాడతారు అంటే అది దొరకడం కొంచెం కష్టం. హ్మ్. దానివల్ల అది ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తుందని. అది హ్మ్. గనుక ఇంట్లో లక్ష్మీ పెట్టుకుంటే పూజలో లక్ష్మీ పూజలో గట్రా హ్మ్. వాడతారు ఆ శంఖాన్ని. అవును. అలాగే ఇంకా ఈ శంఖం విషయానికొస్తే ఇంకేంటి దాన్ని విరివిగా ఉపయోగిస్తారు. విష్ణుమూర్తి చిహ్నం మన వెంకటేశ్వర స్వామి శంఖ చక్రాలు మనకు తెలిసినవే గదా! అవును. ఇకపోతే శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అంటారు. అవును. కొన్ని చోట అభిషేకం కూడా శంఖంలో పోసి పోస్తారు. అవును. అలాగే తీర్థం కూడా శంఖంలో పోసి ఇస్తూ ఉంటారు. అవును. అవునా? ఈ శంఖము శంఖారావం వల్ల జీవులు ఏవైతే ఉంటాయో వాటిని నశించడం గాని, హ్మ్. లేకపోతే వాటిని అచేతనం అంటే ఇనాక్టివ్ చేసే శక్తి గాని ఉంటుందట హుహు. శంఖారావానికి. హ్మ్. అలాగే ఈ శంఖం చెవి దగ్గర పెట్టుకుంటే ఒక రకమైన సౌండ్ ఒస్తుంది. అవును. ఏంటంటే అందులో సముద్రంలో ఏదో ఎట్లా లోపల వస్తుందో ఘోష అంటారు కదా! సముద్ర ఏంటంటే ఘోషలా. ఏం చెప్తారంటే గాలి ఆ హ్మ్. శంఖంలో ప్రవేశించినప్పుడు వలయాకారంలో తిరిగినప్పుడు ఆ హ్మ్. సౌండ్ వేవ్స్ అన్నీ కూడా శబ్ద తరంగాల్లో మార్పు వల్ల మనకు ఆ రకమైన శబ్దం వస్తుంది. హ్మ్. గాలి శబ్ద తరంగాలుగా మారినప్పుడు ఆ సౌండ్ వస్తుందని చెప్తారు. హ్మ్. అలాగే ఈ శంఖము సముద్రాల్లో దొరుకుతాయి. అవును. శంఖం అంటే ఏంటి బేసికల్‌గా షెల్ కదా! అవును. ఏదైనా ఒక జీవి ప్రొటెక్షన్ కోసం ఆ షెల్‌ని ఏర్పరచుకుంటుంది. తర్వాత అది చనిపోయినప్పుడో లేకపోతే పెరిగినప్పుడో నెమ్మదిగా ఆ షెల్‌ని వేరైపోతుంది. ఈ జీవి వేరైపోతుంది హ్మ్. కదా! సముద్రంలో నత్తగుల్లలు ఇలాంటివి. అవును. అయితే ఈ శంఖాలు కాల్షియం డిపాజిట్‌తో ఫార్మ్ అయ్యాయని, హ్మ్. చాలా హార్డ్ అని, హ్మ్. ఇది ఊదడం వల్ల శ్వాసకోశానికి చాలా మంచిదని, హ్మ్. చాలా ఇది కావాలి అవును. అని చెప్తూ ఉంటారు. అయితే ఈ శంఖము బేసికల్‌గా ఏంటంటే ఇది మన దీంట్లో కాదు కానీ నార్త్ ఇండియన్స్ వాళ్ళు బెంగాలీస్ ఎస్పెషల్లీ పూజల్లో తెగ శంఖారావం చేస్తూ ఉంటారు. హ్మ్. చాలా ఎక్కువ ఊదుతూ ఉంటారు.